మన తెలుగు సినీ పరిశ్రమే కాదు, భారతదేశం గర్వించాలి. కొన్ని కంఠాలు శతాబ్దాలు గడిచిన మరిచిపోలేము. అటువంటి కంఠాల్లో ఘంటసాల గారి కంఠం ఎన్ని శతాబ్దాలైనా మర్చిపోలేనిది. కానీ ఆయన లేని లోటు తీర్చడానికి మనకి కళామ తల్లి ప్రసాదించిన వరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇంచుమించు ఇద్దరం ఒకేసారి సినీ రంగానికి వచ్చాం. వచ్చినప్పుడు ఇద్దరు ఒకేలా ఉన్నాం, చాలా సన్నంగా. ఇప్పుడు ఇద్దరం ఒకేలా ఉన్నాం, చెప్పక్కర్లేదు ఎలా ఉన్నాము. చాలామంది పాటల వరకే పాడతారు, కానీ ఇద్దరు నటులు పాడేటప్పుడు ఒక నటుడికి బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, వాయిస్ వేరుగా ఉంటుంది. అలాంటిది 10 మంది హీరోలకి ఒకే గాయకుడు పాడాలి అంటే అది సాధ్యమైంది కాదు. కళ్ళు మూసుకుంటే ఈ పాట ఏ హీరోకి పాడాడు అని చెప్పగలిగింది ఒక్క బాలు పాడితేనే. అతను గాయకుడు కాదు, నటగాయకుడు. పాడుతూ నటించడం, నటి పాడించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఎన్నిసార్లు జాతీయ అవార్డులు అందుకున్నాడో, ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నాడో, వీటన్నింటినీ మించి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి పద్మశ్రీగా సత్కరించబడ్డాడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇక్కడితోనే సరిపోలేదు. తమిళ్, కన్నడ, మిగిలిన ఇతర భాషల్లో పాడుతూ ఏక్ తుజే కే లియే సినిమాతో ఒక కొత్త గొంతు ఉత్తర భారతదేశంలో మోగింది, ప్రపంచమంతా వినిపించింది. ఎవరిది గొంతు అంటే అది ఎస్పి బాలు అన్న తర్వాత బొంబాయి పరిశ్రమనే ఒక్కసారిగా ఊరు తొలగించిన గొంతు అది ఎస్పి బాలు గొంతు. తెలుగు గొంతుని భారతదేశమంతా వినిపించి ప్రవాస ఆంధ్రులకి, ప్రవాస భారతీయులకి చేర్చడమే కాకుండా ప్రపంచం యావత్తు ఆ గొంతు వినే అవకాశాన్ని కలగజేసి తెలుగువాడి గొంతు సుమా ఇది అని తెలియజేసిన ఎస్పి బాలుని ఈ రోజున మనం సత్కరించుకుంటున్నాం. బాలు స్పందన మాటల్లో బెటరో పాటల్లో బెటరో మీరే నిర్ణయించండి. నాకు జన్మనిచ్చిన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారికి, నా తల్లి శకుంతలమ్మకు, సినిమాలో నాకు గాయకుడిగా జన్మనిచ్చిన నా మరో తండ్రి కోదండపాణి గారికి, మొట్టమొదటి సినిమాను నిర్మించి నాకు అవకాశం ఇచ్చిన పద్మనాభం గారికి ఈ సందర్భంలో పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 40 ఏళ్లుగా నన్ను విని పెంచినటువంటి యావత్ భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా తెలుగువాణ్ణని వాళ్ళ గర్వపడుతున్నట్టు నన్ను చేసిన నా తెలుగు సినిమా పరిశ్రమకి, నా దర్శకులకి, నా కవులకి, నా సంగీత దర్శకులకి, నా వాద్య కళాకారులకి, నా పాటలను అందంగా తెర మీద ఆవిష్కరించినటువంటి అనేక మంది మహానుభావులు, మహానటీనటులకి ఎవరన్నా మర్చిపోయి ఉంటే మన్నించండి. అందరూ మహానుభావులే, అందరికీ వందనములు, అందరూ మహానుభావులే. ధన్యోస్మి.